హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో మరి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి మీరు ఇచ్చే కమెంటు, మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు అన్నీ కూడా యూస్ఫుల్గానే ఉంటాయండి. ఈరోజు అన్నీ కొత్త కొత్త న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటున్నాను. సో మరి ఎంత సపోర్ట్గా మీరు కూడా ఉంటున్నందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టిప్స్ అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్క అందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్తున్నానండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిస్టర్ అయితే మళ్ళీ కమెంట్ చేశారండి, అక్క నువ్వు చెప్పే విధానం అయితే చాలా బాగుంటుంది, ముందుగానే అందరికీ కూడా విషెస్ అయితే తెలుపుతున్నావు, చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఇలానే నువ్వు మన ఛానల్లో ఇంకా చాలామంది అయితే ఉంటారండి, అంటే మ్యారేజ్ డే జరుపుకునే వాళ్ళు కానీ అలానే బర్త్డే జరుపుకునే వాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళకి ఇష్యూస్ తప్పకుండా తెలుపు అక్క అని చెప్పింది. సో ఆ సిస్టర్ చెప్పినటువంటి విషయం గురించి అయితే చాలా చాలా సంతోషపడుతున్నానండి. థ్యాంక్స్ సిస్టర్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు సాక్సులు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు కదండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. మనం ఎట్టా ఈ విధంగా వాష్ చేసేసి ఒక చోట పెట్టినా కూడా వాళ్ళు అనేది పిల్లలు ఏముందండి ఇంకా వాళ్ళు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా సాక్సులను అయితే ఈ విధంగా మనం వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఆరిన తర్వాత ఒకదానిలో ఒకటి ఈ విధంగా పెట్టేసి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకదానిపైన ఒకటి ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత చివరన ఈ విధంగా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా రెండు సాక్స్లు ఒక చోట ఉంటాయి కాబట్టి కదలకుండా ఒక చోట ఉంటాయి కాబట్టి ఇబ్బంది అయితే ఉండదండి. ఇంకా పిల్లలు వాళ్ళే తీసుకొని వేసుకుంటారు. మనకి పొద్దున్నే హడావుడిలో మరి వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము, ఒక పక్కన హడావుడిగా ఉంటుంది కదా, వాళ్ళు ఇసుకించకుండా ఒక చోట ఉంటాయి కాబట్టి వాళ్ళే తీసుకొని వేసుకుంటారు, ఇబ్బంది అయితే ఉండదండి. ఇంకా మనం అటు ఇటు వాళ్ళు ఇసిరేసినా కూడా అవి అసలు ఊడిపోవండి, అంత చక్కగా వర్క్ అవుతుందనమాట. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేసేసి ఒక చోట పెట్టామంటే వాళ్ళే తీసుకుని వేసుకుంటారు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని టిప్స్ కూడా మన యూస్ఫుల్గానే ఉంటాయండి. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో పసుపు అయితే తీసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా దానిలో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసేసుకుని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలా పోసేసుకున్న తర్వాత ఇలా స్ప్రే బాటిల్లోకి మనం ఇలా స్టోర్ చేసేసుకుని పెట్టుకుంటే 2 days వరకు చక్కగా ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఎలా వీటిని పసుపు వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ స్ప్రే బాటిల్లోకి ఆ వాటర్ని పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తున్నప్పుడు ఆయిల్ మరకలు కానీ లేదంటే కర్రీ మరకలు కానీ ఇలాంటివి పడుతూ ఉంటాయి, డస్ట్ పడుతూ ఉంటుంది, జిడ్డు ఉంటుంది. ఇలా ఆ వాటర్ని స్ప్రే చేయటం వల్ల ఎటువంటి క్రిములు దారి చేరకుండా ఉంటాయి, బల్లులు కానీ బొద్దింకలకు రాకుండా ఉంటాయి, జిడ్డు కానీ అంతా కూడా పోతుందండి. ట్రై చేయండి. ఈ వాటర్ని మనం ఇలా కిచెన్ సింక్ హోల్స్ దగ్గర కూడా ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందామండి. ఇంట్లో కీ చైన్స్ అయితే ఉంటాయి కదండి. ఇవాళ ఇలా మనం అయితే కీ చైన్స్ మామూలుగా ఇలా పెట్టేస్తూ ఉంటాం. కీ చైన్ మనకి అందుబాటులో లేదు అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కీ చైన్సే కొనే పని లేకుండా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసాం అనుకోండి, మనం ఎక్కడైనా ఇలా పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది. సో మనకి ఆ కీ చైన్స్ కూడా
ఎక్కడ పెట్టినా కూడా ఇబ్బంది లేకుండా మనం ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా చక్కగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల చక్కగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు మనం ఎక్కువగా కర్రీస్లోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. కొంతమంది తొక్కతో వేస్తే ఇష్టపడరు, వాళ్ళు తీసేస్తూ ఉంటారు ఆ ముక్కలు. అలా కాకుండా మనం ఈ విధంగా టమాటా ప్యూరీ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇలా టమాటా గుజ్జుని మనం సపరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అయితే మనం దీని మీద ఇలా తురుముకున్నాం అనుకోండి, తొక్క సపరేట్ అయిపోతుంది, మనకి గుజ్జు కూడా సపరేట్ అయిపోతుందండి. చక్కగా మనం కర్రీలో వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మనం మిక్సీ జార్లో వేసామనుకోండి, మళ్ళీ మిక్సీ జార్ కడగాలి, క్లీన్ చేయాలి, అంతా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ఇందులో వేసామనుకోండి చక్కగా తొక్క సపరేట్ అయిపోతుంది. దీన్ని ఇలా తురుముకొట్టేటప్పుడు మనకి ఇలా గుజ్జు కూడా సపరేట్ అయిపోతుంది, కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా మనం లెమన్స్ అయితే ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనకి పాడైపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాము. అలా పాడైపోయిన లెమన్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పాడైపోయిన లెమన్ ఒకటి తీసుకొని, పాడైపోయింది ఉంటే ఓకే, లేదంటే మామూలు నిమ్మకాయ అయినా మంచిది తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని దానిలో ఇలా బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేసుకొని కొద్దిగా కంఫర్ట్ వేసేసుకొని ఈ విధంగా బాత్రూంలో కానీ మన కిచెన్లో కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే కిచెన్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, మన బాత్రూంలో పెట్టుకున్న ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా పడేసిన నిమ్మకాయలతో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఆడవాళ్ళందరికీ ఇష్టమైంది ఏంటంటే నెయిల్ పాలిష్ కదండి. నెయిల్ పాలిష్ ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉంటాము, ఎందుకంటే ఎక్కువగా మనం ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టం కాబట్టి. సో నాకైతే చాలా ఇష్టమండి నెయిల్ పాలిష్ వేసుకోవటం. ఈ విధంగా మనం ఖాళీ టైంలో నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ఫింగర్ టచ్ అయ్యి ఈ విధంగా నెయిల్ పాలిష్ అంతా కలర్ అంతా అంటుతూ ఉంటుంది. అలా అంటకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఎల్లుల్లిపాయలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎల్లుల్లిపాయలని ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒకదానికి ఒక టచ్ అవ్వకుండా ఉంటుంది, మనకి ఇలా నెయిల్ పాలిష్ కలర్ అనేది అంటకుండా ఉంటుంది. ఇంకా మనం ఇదే ప్లేస్లో మనం ఎల్లుల్లిపాయలు మీకు వద్దు, నాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకైతే కాటన్ ఉంటుంది కదండి, దూది, ఆ దూదిని ఇలా ఫింగర్స్ మధ్యలో పెట్టేసి నెయిల్ పాలిష్ అయినా వేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయి, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. సరే నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా, ఈ టిప్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేశారనుకోండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం కిచెన్లో వంట అయితే చేస్తూ ఉంటాం, కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బకెట్ తీసుకుని దానిలో ఒక 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. విమ్ లిక్విడ్ కానీ లేదంటే మీరు వాషింగ్ మెషిన్లో వేసే లిక్విడ్ కానీ ఏది ఉన్నా తీసుకోవచ్చు. విమ్ లిక్విడ్ 1 స్పూన్ వేసేసుకొని ఒక 1 స్పూన్ వరకు సర్ఫ్ వేసేసుకోవాలండి. ఈ 3 బాగా మిక్సింగ్ చేసేసుకొని దానిలో హాట్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని మనం ఇలా బాత్రూంలో అక్కడక్కడ ఈ వాటర్ని అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలండి. అలా ఉంచుకోవటం వల్ల మనకి బాత్రూమ్ అంతా మూల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈ వాటర్కి చక్కగా నానిపోతుంది అనమాట. ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే ఎటువంటి డస్ట్ ఉన్నా, క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుందండి. ట్రై చేయండి. మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా మనం లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా బాత్రూమ్ అయితే కడగొచ్చండి. చాలా ఈజీగా మనకి ఇలా క్లీన్ అయిపోతుంది. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే మనకి మూల ఉన్నటువంటి పాకుడు కానీ, డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుందండి. ఈ విధంగా హాట్ వాటర్తో మనం
ఈ 3 లిక్విడ్లు మనం కలుపుకున్నాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మళ్ళీ హాట్ వాటర్ పోసుకుంటూ ఈ విధంగా బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి, ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అటు కెమికల్స్ వేసామనుకోండి మనకి హెల్త్కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హార్పిక్ వేసినా కూడా మనకి కెమికల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. హార్పిక్ కన్నా కూడా మీరు ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఈ వాటర్ని చక్కగా క్లీన్ చేసుకున్నారనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అదే వాటర్ పెట్టి నేను ఈ విధంగా వాష్ బేసిన్ కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి. మనకి ఎక్కడ కూడా డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా చక్కగా తొలగిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే మీకే 100% రిజల్ట్ కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ట్రై చేయండి. కొంతమందికి హార్పిక్ అనేది కెమికల్స్తో కూడినటువంటివి పడవండి, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకే అప్పుడు మీరే చెప్తారండి, ఎందుకంటే చాలా చక్కగా వర్క్ అయిందనని మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వాషింగ్ మిషన్లో మనం బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, రోజు కూడా వేస్తూ ఉంటాము. ఈ విధంగా మనం పిల్లల యూనిఫామ్లు కానీ, లేదంటే పెద్దవాళ్ళ వైట్ ప్యాంట్స్ కానీ, లేదంటే పిల్లలవి కూడా కొంతమంది మామూలు యూనిఫామ్స్ వైట్వి ఉంటూ ఉంటాయి. మందంగా ఉన్నటువంటి మనకి శారీ పెట్టికోట్స్ కానీ, లేదంటే జీన్స్ ప్యాంట్స్ కానీ, పిల్లల యూనిఫామ్స్ కానీ మనం ఎంత క్లీన్ చేసి వాషింగ్ మిషన్లో వేసినా ఆ మురికి అనేది పోదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా మనకి డస్ట్ అంతా చక్కగా మురికంతా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్స్ సర్ఫ్ తీసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే సర్ఫ్ ఏదైనా పర్లేదు, సర్ఫ్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో యూనో ప్యాకెట్ ఒక ప్యాకెట్ అంతా పోసేసాను. అంటే 4 స్పూన్స్కి ఒక ప్యాకెట్ అంతా పోసేసుకోవచ్చు. ఈ విధంగా 2 బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా ఏదైనా ఒక బకెట్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత సర్ఫ్ అయితే వేసేసుకోవాలి. అంటే దీంట్లో యూనో ప్యాకెట్ కూడా కలిపాం కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత సర్ఫ్ వేసేసుకొని, అంటే మీ బట్టలు క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ హాట్ వాటర్లో ఈ విధంగా సర్ఫ్ వేసేసి ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఇలాగ మందంగా ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్స్ కానీ, శారీ పెట్టికోట్స్ కానీ, పిల్లల యూనిఫామ్స్ కానీ, పెద్దవాళ్ళవి తెల్లగా ఉన్నటువంటి బండీస్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. మురికంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా ఒక 1 అవర్ పాటు ఆ వాటర్లో ఉంచేయాలి. 1 అవర్ తర్వాత చూడండి, నేను ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. ఇలా 1 అవర్ తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తున్నాను చూడండి. ఇలా ఈ బకెట్ వాటర్లో ఎంత డస్ట్ అయితే వచ్చిందో మీకే లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 1 అవర్ పాటు నేను వదిలేసానండి. 1 అవర్ తర్వాత చూడండి, బట్టలన్నీ తీసేసిన తర్వాత ఆ వాటర్లో ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. సో ఈనో ప్యాకెట్ అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. బట్టలు తలతల మెరిసిపోతాయండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ మురికి వాటర్ అయితే చూసారా ఎంత మురికి అయితే వచ్చేసిందో. ఇప్పుడు మనం నానబెట్టుకుంటేనే ఆ వాటర్ అంతా ఆ మురికి వాటర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మిషన్లో వేసి తిప్పితే అసలుకి డస్ట్ అనేది ఆ మురికి అనేది చక్కగా క్లీన్ అయిపోతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నానండి, ఇదేమి ఫ్రాడ్ ఏం కాదు. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిషన్ అయితే ఆన్ చేశానండి, ఇప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు బట్టలన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఇలా డస్ట్ కూడా చక్కగా రుద్దే పని లేకుండా ఈజీగా కాలర్స్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ కానీ, కింద మనకి జీన్స్ ప్యాంట్ల దగ్గర బాగా ప్యాంట్స్కి అయితే ఎక్కువగా డస్ట్ ఉంటూ ఉంటుంది, అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. మిషన్లో బట్టలన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. ఇలా తెల్ల బట్టలు అయితే చూడండి ఎంత చక్కగా తలతల మెరిసిపోతున్నాయో. సో అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టమాటాలు
కుళ్ళిన టమాటాలను మనం పడేస్తూ ఉంటాం, కానీ చక్కగా వర్క్ చేసుకోవచ్చండి వీటితో. ఏంటి అక్క ఇలా అంటున్నావు, టమాటాలతో ఏం చేస్తావు కుళ్ళిన టమాటాలతో అని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలా మనం టమాటాలు పండిని కుళ్ళిపోయినవి పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎంత పండితే అంత విలువ అయితే వస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ నేను టమాటాలను పండిపోయి బాగా కుళ్ళిపోయిందండి, అలాంటి టమాటాని అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక వాటర్ బాటిల్ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్లేదండి, ఒక బాటిల్ తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని మనం రోజువారీ ఆహారం అయితే, అంటే మనం రోజు కూడా రైస్ అయితే వండుతూ ఉంటాం కదండి, ఇలా రైస్ మనం కడిగేటప్పుడు ఆ వాటర్ని పారబోస్తూ ఉంటాం కదా, ఆ వాటర్ని పారబోయకుండా 1 లీటర్ వరకు ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ తీసుకొని ఇలా టమాటా ముక్కలన్నీ వాటర్ బాటిల్ వేసేసుకొని ఇలా బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులో పోసుకోవాలండి. హాట్ వాటర్ 1 గ్లాస్ దీంట్లో పోసేసుకొని 3 కూడా బాగా ఇలా మూత పెట్టేసి మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకొని అంటే బాటిల్ని ఒక 3-4 టైమ్స్ ఇలా గట్టిగా పైకి కిందకి ఊపుతూ ఉన్నామనుకోండి, టమాటా ముక్కలు, బియ్యం కడిగిన వాటర్, హాట్ వాటర్ 3 మిక్సింగ్ అయిపోతాయి. ఒక నైట్ అంతా అలా వదిలేసి ఉదయం మార్నింగు చక్కగా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలు మొదటన మనం పైన స్ప్రే చేసినా ఓకే, లేదంటే చెట్లు మొదటన పోసినా కూడా మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. మొక్కలకి మనం ఎక్కువగా ఎరువులే అవసరం లేదండి. ఇలాంటివి మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ తొక్కలు కానీ, వెజిటేబుల్స్ తొక్కలు కానీ, అలానే బియ్యం కడిగిన వాటర్ కానీ, పిండి కడిగిన వాటర్ కానీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు అయితే నేను చెప్పానండి. సో ఈ విధంగా మనం ఈ వాటర్ని ఇలా ప్లాంట్స్ మొదట్లో పోసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. మనం ఎక్కువగా ఎరువులే అవసరం లేదండి. ఈ విధంగా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అంతా కూడా మొక్కలకి ఇస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది, పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. టమాటాలు శుభ్రంగా ముందుగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ ప్యాకెట్స్ ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ని తీసుకొని ఎంతో కొంత ఆయిల్ అయితే ఈ ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఇలా మనం టమాటాలని ఈ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మనకి ఎన్ని రోజులు ఉన్న టమాటాలు కుళ్ళిపోవటం కానీ ఇలా పాడైపోవటం కానీ జరగదండి. ఈ విధంగా మనం ఆయిల్ ప్యాకెట్లు పెట్టుకోవటం వల్ల ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి టమాటాలు పాడవనీయకుండా చూస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకోవచ్చు, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా అండి? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.